ఒక ముఖ్యమంత్రి భార్యగా ఏనాడు ప్రజల మధ్యకు రాలేదు. అత్యంత ప్రజాదరణ కలిగిన జననేత తల్లిగాను బయటకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఆమె ప్రజల మధ్య ఉన్నారు, ప్రజలతోనే ఉంటున్నారు. న్యాయం మీరే నిర్ణయించండి అంటూ ప్రజా కోర్టులో నినదిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని, విశ్వాసాన్ని పొందిన ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు. ఈ రాష్ట్ర స్థితిని, గతిని మార్చిన ఒక నాయకుడి భార్యగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ టెంజన్బద్ను ధిక్కరించి నిలబడిన నాయకుడికి తల్లిగా గొప్ప స్ఫూర్తిని పంచిన మహిళ విజయమ్మ. వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కుట్రలు కూడా ఏనాడు ఆమెను ప్రజల్లోకి వచ్చే పరిస్థితులు కల్పించలేదు. కానీ ఎప్పుడైతే ప్రజా విలువలో ఉన్న తన కుమారుణ్ణి అరెస్ట్ చేశారో ఆ క్షణం ఆ తల్లి నడి రోడ్డు మీద దుఃఖంలో మునిగిపోయారు. తన కొడుకును ఎందుకు అరెస్ట్ చేశారని, ఏం నేరం చేశాడో చెప్పాలని నిలదీశారు. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన తన బిడ్డను, ఒక నాయకుణ్ణి, ఒక పార్టీ అధ్యక్షుణ్ణి విచారణ కోసమని పిలిచి అరెస్ట్ చేస్తే కనీసం నిరసన తెలిపే హక్కును కూడా హరించారు. ఆమెను, కుటుంబ సభ్యులను నిర్దాక్షిణ్యంగా పోలీసు వాహనంలో తరలించారు. భర్త చనిపోయిన దుఃఖం నుంచి పూర్తిగా బయటకు రాకుండానే ఆయన ఆశయాల కోసం శ్రమిస్తున్న కొడుకును జైలు పాలు చేసేసరికి విజయమ్మ కుప్పకూలిపోయారు. అయినా సరే ఒక నాయకుడి లక్ష్యం ఆగిపోరాదని, ఒక స్వాతంత్రికుడి స్వప్నం నెరవేరాలని ఒక బృహత్తర బాధ్యతతో తన కన్నీళ్లను అదిమి పెట్టుకున్నారు. జరిగిన కుట్రను, వైఎస్ కుటుంబంపై కొనసాగుతున్న కక్షపూరిత కుతంత్రాలను ప్రజల ముందు పెట్టాలనుకున్నారు. తన పోరాటాన్ని ప్రజల మధ్య సాగించాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ స్థానంలో పార్టీ బాధ్యతలను చేపట్టి వైఎస్ స్ఫూర్తితో ప్రజా జీవితానికి శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ ఎలా పోరాడారో, వైఎస్ మరణం తర్వాత ప్రజలకిచ్చిన మాట కోసం తన బిడ్డ ఎలా కష్టాలకు, నష్టాలకు వచ్చి నిలబడ్డాడో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ పార్టీని నడిపిస్తున్నారు. కొన్నిసార్లు ప్రజల మధ్య పోయినప్పుడు, ఓడిపోయినప్పుడు అంటే వాళ్ళ నాయన చెప్పిన మాటలైతే జగన్ కూడా ఇంటెన్షన్ ఉంది కదా, అంటే జీవితాలు సార్థకం చేసుకోవాలి, దేవుడు ఇచ్చిన జీవితాలు మంచిగా మనసుకోవాలి అనిపిస్తుంది. 30 ఏళ్ల పాటు వైఎస్ రాజకీయ జీవితంలో విజయమ్మ ఏనాడు ప్రజల్లోకి రాకపోయినా ప్రజల మనిషిగా వైఎస్ ఎలా మెలిగారో, ఎవరితో ఎలా ఉన్నారో, ఏ సందర్భాలకు ఎలా స్పందించారో ఆమె నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ విజయమ్మకు అదే అసలు సిసలైన రాజకీయ అనుభవం. అంతకు మించి ఏమైనా ఉంటే వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రజా ఒల్లువే నేర్పిస్తుంది. జగన్ పేరు చెబితే వచ్చే జన ప్రభంజనమే నడిపిస్తుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదం వైపు నడిపించిన నాయకుడి సతీమణి ఆమె. ఒక మహానేత చిరునవ్వు వెనుక వెలుగు ఆమె. వైఎస్ విజయాల నీడగా నడిచిన విజయమ్మ మనసున్న మారాజు భార్యగా ఎప్పుడో రాష్ట్ర ప్రజలకు పరిచయమయ్యారు. వైఎస్ వెంట ఆమె అడుగులు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఆత్మీయ గుర్తులు. నిరంతరం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తప్పించిన వైఎస్ కు ప్రతిక్షణం ప్రజాహితమే లక్ష్యంగా బతికిన ప్రజల మనిషికి ఆనందంతో శక్తినిచ్చిన తోడు ఆమె. ప్రజానాయకుడిగా ఆయన సాధించిన ఎన్నో విజయాల మీద ఆమె. ఎప్పుడూ గడపబాటలు విజయమని రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ తమ హృదయానికి దగ్గర చేసుకున్నారు. తమ బతుకుల్లో వెలుగులు నింపిన నాయకుడి అర్థంగా ఆమెను అమితంగా గౌరవించారు, అభిమానించారు.